చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెల్ ఫోన్ గురించి, ఆయన సెల్ ఫోన్ నంబర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే, ఏంటి సార్ అది, నాకు అసలు ఫోనే లేదు, ఫోన్ లేదు, నా నంబర్ నాకు అసలు గుర్తే లేదు, నా నెంబర్ నాకే తెలియదు, అసలు నాకు నంబరు లేదు, ఫోన్ లేదు అని తడబడుతూ, నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. తన ఫోన్ గురించి, తన మొబైల్ నంబర్ గురించి చెప్పారు. అసలు నీకున్న చెప్పది దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? తీరాలి నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. నా ఫోన్ నంబర్ నాకు తెలియదు అన్నారు, మరో పక్క ఫోన్ నంబర్ లేదు అన్నారు. అది నిజం సార్. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ఆడేసుకున్నారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. అయితే తాజాగా బయటపడిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఫోన్ ఉంది, ఓ వాట్సాప్ నంబర్ ఉంది, చూడాలని ఉందే, ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు, నీకు పారిపోవటం ఒకటే మార్గం. ఆ గ్రూప్లో కొంతమంది కీలకమైన సభ్యులు కూడా ఉన్నారు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో చాలా అంశాలు రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యవహారాలు జరిగాయో అవన్నీ కూడా కీలకమైన అంశాలు ఆ వాట్సాప్ గ్రూప్లో చర్చించుకున్నారు. ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటదు. మీకు చెప్పండి. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏ అంశాలకు సంబంధించి వివరాలు ఉన్నాయని బయటికి తీస్తే గుండె తడపట్టుకుంటుంది బాబు, చాట భారతం కూడా బయటపడుతుంది అని సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేనేమి నిర్ధారించటం లేదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించటం లేదు. ఇలా జరిగింది ఏమిటి? ఓ కేసులో విచారణ చేస్తూ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో తీసుకున్న ఒక నిర్ణయం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వాట్సాప్ గవర్నెన్స్ ఈరోజే ప్రారంభించారు. బాగానే ఉంది, ముఖ్యంగా బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో మాత్రం వాట్సాప్ ని మరో విధంగా ఉపయోగించారు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. మరి సార్ పేరు చెప్పండి అయ్యా. బి గ్యాంగ్ అంటే ఏమైనా అనుకోవచ్చు, బిగ్ బాస్ గ్యాంగ్ అనుకోవాలా, మరో గ్యాంగ్ అనుకోవాలో తెలియదు, కానీ బి గ్యాంగ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ నడిపారు. ఫోన్ లేదు, నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ లో 4 సభ్యులు ఉన్నారు అని సమాచారం. వాట్సాప్ గ్రూప్ నడిపారా, లేదంటే ఈ 4తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? ఏంటో మామ యాదవ జీవితం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు నడుస్తూనే ఉంది కదా, అందరూ చూస్తా ఉన్నారు. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ కేసులో తనపైన ఎవరైతే కూర్చొని టార్చర్ చేశారు అని రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు. తులసి బాబు అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. తులసి బాబుని విచారించిన సందర్భంగా ఈ వాట్సాప్ గ్రూప్ అంశం బయటపడింది. తులసి బాబుని విచారించిన సందర్భంగా
ఈ వాట్సాప్ గ్రూప్ అంశం బయటపడింది. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. ఈ బి గ్యాంగ్ బిగ్ బాసా మరి ఇంకోట బీ ఫర్ ఏంటో మనకు తెలియదు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. జగన్ గారు ఫోన్ కూడా లేదంటాడు, మరి అది ఎంతవరకు నిజం? నేను చిత్తుగాయతాలు ఎడుకున్నాడు, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే నువ్వు నాకు ఫోన్ లేదంటే ఏ అమ్మలు చేసినట్టు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?